జయ శ్రీదత్త, జయ గురుదత్త. గురుబంధువులకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 29. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవియ్యండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మ ఆనందంలో తేలియాడుతూ ఉండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూది పోసుకొని అక్కడ సంచరించి చివరకు నిర్మానుషంగా ఉన్న కౌచ అరణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయనను మింగదలిచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపటానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీది భస్మ అతనికి అంటుకున్నది. భస్మం అంటుకున్న వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించటం ఎంతో కష్టం. అన్నీ ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం హృదయించింది. అతడు మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురోత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వలనే నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నువ్వెవడవి? నువ్వు అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వల్ల నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దూర్జేయుడు అనే పేరు గల యవనరాజుని. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మతున్నై పరస్త్రీలను ఎందరినో చేచెక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు. వారి గతి ఏమిటి పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టులుగా చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరాలు పిచాచి అయి సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గెద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవికోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబు, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మ రాక్షసుడుగా అయ్యాను. ఇప్పుడు మీరు నా కంట పడగానే మిమ్మల్ని మింగాలి అన్న గర్భత్వంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించెత్తు ఉండటం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రానే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి
ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నాపై ఉన్నటువంటి నా పైన ఉన్న భస్మం యొక్క మహిమయే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నవాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అదొక నిదర్శనం చెబుతాను. పూర్వం కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక శూద్ర స్త్రీని తీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి తాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవారు. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరు బయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవమనుకొని పక్కనే బూడిదలో పండుకొని ఉన్న ఓ కుక్క పీక్కు తినటానికి వచ్చి అతనిని నకసిక పర్యాంతము వాసన చూసింది. అప్పుడు దాని ఒంటి మీద ఉన్న బూడిద కొంచెం అతడి తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండో వచ్చారు గాని శివదూతలు వచ్చి వాళ్ళను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవం పైనున్న విభూతి చూపి, విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు రాక్షసుడు, స్వామి, సాక్షాత్ మీరే ఆ పరమేశ్వరులే. నా పూర్వ పుణ్యలేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం కలిగిన ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించటానికి మందర పర్వతానికి వచ్చాడు. అచటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నారు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సలా ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలిగినది భస్మంతో త్రిపురాండాలు ధరించటం. భస్మం కోసమని సంకల్పించి గోమయం అనగా ఆవు పేడ సేకరించి దానితో హోమం చెయ్యాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవేలితో నలిపి త్రయంబకం అని చెప్పి శిరసున ధరించాలి. తర్వాత తమాయాషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపురాండాలు ధరించాలి. ఆ మూడిటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక
అనే వేళ్లతో అందుకున్నాక అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుండి ఎడమవైపుకి మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గర్హ పత్యాగ్ని, భూతత్వము, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, పాత సాధనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారము, వర్ణము, దక్షిణ అగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మధ్యాదిందన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నము. మూడవ రేఖకు మమకారము, అహివైనయగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుకనే 4 ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించాలి. దానివలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నిట్లో స్నానం చేసినంతటి పుణ్యం, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించటమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయము తొలగి దీర్ఘ ఆయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవులను ఉద్ధరించటానికి మానవుని ఆకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి సనకాది ఋషులకు సుత మహామని కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జయ శ్రీదత్త, జయ గురుదత్త. గురు బంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను.